ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచు పిల్లారా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 6వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలగొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి సింహపు పిల్లలు ఎప్పుడు కూడా అడవిలో వేటాడుకుంటూ ప్రతిరోజు కూడా మరి ఆహారానికి మరి లోటు లేకుండా ఉన్నటువంటి మరి వాటికే ఆకలి కరువు వస్తుందని, లేమి కలుగుతుందని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి దేవునిని ఆశ్రయించే వారికి అయితే మాత్రం ఏ మేలు కొదువై ఉండదంటండి. ఒకేలా సింహపు పిల్లలకి ఒకేలా ఆకలి కొదువుగా ఉండొచ్చేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అంటే మేలు అనేకమైన రకాలైనటువంటి మేలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఆకలి భారమే కానివ్వండి, ఉద్యోగం భారమే కానివ్వండి, వ్యాపారం కొద్దివే కానివ్వండి, ఒకవేళ ఎదిలోటు తిరిగినా కానీ మరి దేవుని సందులో అనేకమైనటువంటి మేలులు అనుభవించాలంటే ఆయన్ని ఆశ్రయించేవారుగా ఉండాలి. ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినప్పుడు ఏ మేలు కూడా మనకి కొదువై ఉండదు. అన్ని మేలులు కూడా ఆయన చేసేవాడు ఉన్నాడు. అన్ని మేలులు మనం అనుభవించాలంటే ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రభుని, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆశ్రయించినప్పుడు మనకి ఎంతో ఏ మేలు కొదువై ఉండదంటే రక్షణ పొందుకోవటానికి కూడా కొదువై ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యడానికి స్తోత్రాలు. జీవాధిపతిని తండ్రి నీకు వందనైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి, నీ మేలుతో నింపండి. నైనా నా భారతదేశం మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. శాంతి సమాధానం దయచేయండి. నాయకులు, అధికారులు మంచివంతు నింపండి. ఇదిగో తండ్రి ఉద్యోగస్తులందరూ కూడా మంచివంతు నింపండి. ప్రభా యవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించి దీవించిన ఆయన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవాది దేవుని యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయినా ఇదిగో తన ప్రణికెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం నడిపించండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. ప్రభా మరి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టివేసి ప్రభా మరి నాయన తండ్రి, నాయన ఈ నెలలో అనేక చోట్ల ప్రభా తండ్రి సభలు ఏర్పాటు చేసుకున్నారు. జయకరంగా జరిగించుకుని సభల ద్వారా అనేక మంది రక్షణ పొందుకుని కృప దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారుమనసు లేని వారు మారుమని దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా. మరి ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి బిడ్డలు, సంఘం, పరిచర్య, కుటుంబంతో కూడా మీరు దీవించి ఆశ్రయించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.